ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. బొద్దవరం గ్రామంలో అమ్మ కోసం ఒక మొక్క కార్యక్రమం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకుల ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిసి బీజేపీ నాయకులు అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం కలుషితమై అనేక రకాల రోగాలకు కారణమవుతుందని బీజేపీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ప్రతి వ్యక్తి ఒక మొక్కను పెంచిన కాలుష్యాన్ని నివారించవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని అమ్మకు ఒక చెట్టు కార్యక్రమంలో బొద్దవరం గ్రామంలో మొక్కలు నాటారు. జాతీయ ఎన్డీఏ కూటమి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశ సార్వభౌమత్వాన్ని తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులే విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లాలం లోవరాజు, మానంతి వెంకటరమణ, లవుడి శ్రీనివాస్, కాబోలు సత్యనారాయణ, బొద్దవరం బీజేపీ నాయకులు తంగేటి నాగసత్యనారాయణ, సుర్ల రమణ, ఎల్లప్ప వెంకటరమణ, ఆడారి వీర అప్పలనాయుడు, టీడీపీ నాయకులు ఆడారి వెంకటరమణ, గడ్డం కొండయ్య నాయుడు, దొడ్డి రమణ, ఆడారి గంగాధర రామారావు, ఆరుగుల నాని, నందిక దేవత, వేగి నౌకరాజు, ఎల్లపులోవ, ఇరికి నాయుడు, వేగి రాము, సూరిశెట్టి అభిషేక్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 15 వరకు దీన్ని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమన్నారు. అదే రేపు 13వ తారీఖు నుంచి 15 వరకు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలని ప్రతి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ బొద్దవరం గ్రామంలో ఇక్కడున్న పెద్దలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు బొద్దవరం గ్రామంలో మన ఎన్డీఏ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నరేంద్ర మోడీ గారు అభిష్టం మేరకు అమ్మ కోసం ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మన ఎన్డీఏలో గవర్నమెంట్లో ఇచ్చే పథకాల గురించి అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన పెద్దలందరూ సలహా చేసుకుని అన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు 9 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండా ఎగిరే విధంగా ప్రయత్నాలు చేయాలని మన ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికి కూడా సూచించడం అయింది. పైన పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సొంత కార్యక్రమంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి ఒక్క యువత కూడా ఒక మొక్క నాటే విధంగా ప్రయత్నాలు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క కార్యక్రమాన్ని మన కూటమి సభ్యులందరం కలిసి ఎంతో విజయవంతంగా జరుపుకున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకి ఇలా ఉమ్మడి కార్యక్రమాలన్నీ కూడా కలిసిమెలిసి చేసుకుంటూ మనందరం కూడా ఐకమత్యంతో ఎన్నో విజయాలు సాధించడానికి ఈ యొక్క ఐకమత్యం చెడిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అలాగే పిలుపు మేరకు మన దేశ యొక్క సార్వభౌమత్వంగా గౌరవించడానికి మన జాతీయ జెండాను ఎగరవేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంటి మీద కూడా మరి మైక్ జెండా ఎగిరే విధంగా చెప్పండి. మైక్లో కూడా చెప్పిస్తాను, శివాలయం దారి ఊరందరికీ తెలిసిపోతుంది. ప్రతి ఇంటిలో కూడా జెండా ఎగరేసినట్లయితే అది మనకి ఎంతో మన దేశ గర్వకారంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సొంతంగా పూనుకొని పర్సనల్గా చర్య తీసుకొని అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.